అసామాన్య నాయకుడు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వయసుకు అతీతంగా, చివరికి భావజాలాలకు అతీతంగా కూడా అందరి మన్ననలను పొందిన అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక అవినీతి ఆరోపణ లేకుండా, అవినీతి మకిలీ లేకుండా ఒక నిష్కలంక చరిత్ర కలిగిన వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆయన వెంట తీసుకెళ్లడానికి సామాను కొన్ని పెట్టెల సామాను మాత్రమే ఉంది, కానీ ఆస్తులు లేవు, కుటుంబ సభ్యులకు దోచి పెట్టడం లేదు. అటువంటి హిమాలయాల కన్నా పెద్ద వ్యక్తిత్వం, ఎత్తైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనే విషయం నేను చెప్పాలి. కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు ఆయన 70 సంవత్సరాల రాజకీయ జీవితంలో 60 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉంటూ, ఆనాడు జనసంఘలో కానీ, దాని తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించిన తర్వాత కానీ అనేక ప్రతికూలతల మధ్య, ఒడిదొడుకుల మధ్య, అడ్డంకుల మధ్య పని చేసుకుంటూ పార్టీని పెంచుతూ ఇవాళ 3 సార్లు ఆయన ప్రధానమంత్రిగా చేయడం కాకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా ఎన్డీఏ 3 సార్లు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి, 21 రాష్ట్రాల్లో, మిగిలిన 5 రాష్ట్రాల్లో కలిపి 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి పునాది వేసిన నాయకుడు ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారని. ఒక రెవల్యూషనరీ కనెక్షన్ చేశారు ఆయన. కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. రూరల్ రోడ్స్ కానీ, హైవేస్ కానీ, పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, టెలికాం కనెక్టివిటీ కానీ, చివరికి పొలిటికల్ కనెక్టివిటీ చేసిన మహానాయకుడు. ఆనాడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ అనేక పార్టీలను కలుపుకొని ఆయన, అందుకని అజాత శత్రువు అంటారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో డిఎంకే పార్టీ, ఇటుపక్క కర్ణాటకలో జేడీయూ పార్టీ, ఆ పైన మహారాష్ట్రలో శివసేన పార్టీ, ఇటుపక్క ఒడిశాలో బిజీ జనతాదళ్ పార్టీ, అటుపక్క అకాలీదళ్ పార్టీ, ఆ పైన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, బీహార్లో సమతా పార్టీ, వెస్ట్ బెంగాల్లో మమతా పార్టీ, అస్సాం గణపరిషత్ పార్టీ, ఇన్ని రకాల పార్టీలను కలిపి 5 సంవత్సరాలు, మొత్తం 6.5 సంవత్సరాల పాటు అద్భుతంగా పాలించి ఒక ప్రజారంజకమైన, పారదర్శకమైన పాలన అందించి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి అణు పరీక్షలు కూడా నిర్వహించి, పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి మన పక్క దేశంలో పాకిస్తాన్కి కార్గిల్ యుద్ధంలో గుణపాఠం చేసి ప్రపంచానికి భారతదేశం భద్రత గురించి, సమైక్యత గురించి, సార్వభౌమత గురించి, సమగ్రత గురించి ఎవరైనా అశ్వదృష్టితో చూస్తే వారికి ఇదే భాషలో సమాధానం చెప్తాను అనే స్పష్టమైన సంకేతాన్ని కూడా పంపించిన మహానాయకుడు. ఆనాడు పాకిస్తాన్కి చెప్పారు ఆయన, అయ్యా పొరుగు దేశం, మన ఇద్దరం శాంతి ఇదిగా ఉండాలా, ఒకే దేశంలో ఉన్నాం, ఒకే దేశంలో పుట్టాం, తర్వాత విడిపోయాం, ఎందుకు మన మధ్య శాంతియుతంగా ఉందాం, అభివృద్ధి పదంలో సాగుదాం, మనం కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా మారుదామని చెప్పి లాహోర్ బస్సు యాత్ర చేసి స్నేహస్తం చాస్తే ఆ రోగ్ నేషన్కి అర్థం కాలేదు. దాని తర్వాత పరిణామాలు ఏం జరిగాయో మీకు తెలుసు. ఇవాళ అటువంటి అద్భుతమైన పాలన జరిగించిన వాడు అటల్ బిహారీ వాజ్పేయి నాయకుడు అనేవాడు కాలంకి అనుగుణంగా కనుమరుగైపోయేవాడు నాయకుడు, నిజమైన నాయకుడు కాదు. కొన్ని తరాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోయేవాడు నిజమైన నాయకుడు అవుతాడు. కొన్ని తరాలు తన మార్గంలో నడిపించగలిగిన వాడు ఆదర్శవంతమైన నాయకుడు అవుతాడు. అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆనాడు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన, లేదా గ్రామాల్లో ఉపాధి పనుల కోసం పనికాహార పథకం కానీ, సంపూర్ణ రోజ్గార్ యోజన పథకం కానీ తీసుకొచ్చిన, లేదా ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడం కోసం ప్రధానమంత్రి సడక్ యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన, ఇప్పుడే భక్తులు అన్నట్టు చెప్పినట్టుగా మన ముందు కనిపిస్తున్న హైవేల నిర్మాణానికి, 4 లైన్ల హైవేల నిర్మాణానికి పునాదులు వేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు సమయంలో జరిగిందన్న విషయాన్ని మనం చూడాలి. సర్వశిక్ష అభియాన్ అయినా, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రారంభం చేసిన ఆయన సమయంలో కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఆనాడు 7 రాష్ట్రాలకు విస్తరిస్తే ఇవాళ ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు 23 రాష్ట్రాల్లోనే ఎయిమ్స్ని పెట్టడం జరిగింది. మన దేశంలో ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క మెట్రో రైలు లేకపోతే ఆనాడు ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, కలకట్టాలో కానీ, బెంగళూరులో కానీ మొదలు పెడితే 4 రాష్ట్రాల నుంచి ఇవాళ 24 రాష్ట్రాల్లో మెట్రో పనులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా రాబోయే కొద్ది సంవత్సరాల విశాఖపట్నంలో కూడా మెట్రో రాబోతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. మిత్రులారా, ఆనాడు మన సైనిక శక్తిని, రక్షణ శక్తిని
అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా చూపిస్తే తర్వాత మన దేశంలో ప్రధానమంత్రిగా ఈనాడు అదే అడుగుజాడల్లో నడుస్తున్న నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఉగ్రవాదానికి ఊతం ఇచ్చి ప్రేరేపిస్తున్న రోగ్ నేషన్ పాకిస్తాన్కి అనేక సందర్భాల్లో అది సర్జికల్ స్ట్రైక్ ద్వారా కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ ద్వారా కావచ్చు, ఇటీవల ఆపరేషన్ సింధూర్ ద్వారా కావచ్చు, గుణపాఠం వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం నేర్పించి అదే సమయంలో ప్రపంచానికి కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని కూడా అందించడం మనం చూసాం. ఇవాళ ఆనాడు తీసుకొచ్చిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ అనేక స్టాండప్ ఇండియా అని, స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, క్లీన్ ఇండియా అని, ఫిట్ ఇండియా అని కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఆనాడు ఏ మార్గాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించారో ఆ మార్గంలోనే నడుస్తూ మోడీ గారు ఇవాళ ఎక్కడో ప్రపంచంలో 11వ స్థానంలో కునారిల్లిపోతూ పేద దేశంగా పరిగణించబడుతున్న భారతదేశాన్ని అది కొద్ది కాలంలోనే ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చి రాబోయే 2 సంవత్సరాల్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చి ఏనాడైతే స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే సంబంధంగా మనం సంబరాలు చేసుకుంటామో ఆనాడికి 1వ స్థానానికో 2వ స్థానానికి తీసుకెళ్లి భారత్ ప్రపంచం ముందు ఒక మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవాన్ని సాధించి ఆవిష్కరించే ప్రయత్నం కూడా ఇవాళ జరుగుతూ ఉంది. అనేక అభివృద్ధి కార్యాలు వాటి గురించి చెప్పుకుంటా పోతే సమయం లేదు. ఆనాడు ఎన్డీఏలో అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఎన్డీఏ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆనాడు కూడా 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగిన విషయం మనందరికీ తెలుసు. దాని తర్వాత 2014లో మళ్ళీ మోదీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014 నుంచి 19 దాకా రాష్ట్రం విభజించబడిన తర్వాత కూడా వాటిని తట్టుకొని నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లే కార్యక్రమం కూడా జరిగింది. 5 సంవత్సరాల పాటు విధ్వంస పాలన కారణంగా మనం అంధకారంలోకి నెట్టివేయబడ్డాం, అవినీతి కూపంలోకి నెట్టివేయబడ్డాం. మళ్ళీ ఆ పరిస్థితులు మీ అందరి ఆశీర్వాదం కారణంగా ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మన నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల మార్పులు వచ్చిన విషయం మనకు తెలుసు. చాలా మంది పెద్దలు మాట్లాడారు. నేను డేటా సెంటర్ గురించి మాట్లాడదలుచుకోలే, కాగ్నిజెంట్ గురించి మాట్లాడదలుచుకోలే, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడదలుచుకోలే, రాయలసీమ ప్రాంతంలో ఎకనామిక్ కార్డర్ల కారణంగా వస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడడానికి తెలుసుకోలే. ప్రధానమంత్రి గారు ఇటీవల ఈ సంవత్సరంలోనే వచ్చి ఒకే రోజు 2,10,000 కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలకు విశాఖపట్నం కేంద్రంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ ఈ విశాఖపట్నానికి వస్తున్న 1,00,000 కోట్ల పెట్టుబడుల గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలే, అమరావతి నిర్మాణం గురించి మాట్లాడదలుచుకోలే, పోలవరం గురించి మాట్లాడదలుచుకోలే. కానీ ఒక విధ్వంసకరమైన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా నాయకత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో అద్భుతమైన పాలన తీసుకొస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకొస్తూ అనేక రకాల ఆర్థిక వనరుల లేము ఉన్న నేపథ్యంలో కూడా ఇవాళ సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి ఇవాళ సామాజిక పెన్షన్లకు సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం కావచ్చు, లేదా అన్నదాతకు అండగా ఉండడం కోసం అన్నదాత సుఖీ